అందరికీ నమస్కారం అండి. ఆనంద లహరులతో జీవితాన్ని గడపడానికి రమాస్ ఆనంద లహరికి స్వాగతం. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు కాశీఖండము 27వ అధ్యాయాన్ని విందామండి. గంగా మహిమ, గంగా పూజ, దసరా స్తోత్రము. ఈశ్వరుడు గంగామహిమను విష్ణువునకు తెలుపను ఆరంభించెను. ఓ విష్ణు, పూర్వము తమ తండ్రి యొక్క అశ్వమేధ యాగాశ్వరక్షణలో సగర చక్రవర్తి కుమారులు కపిలదేవుని కోపాగ్నియందు భస్మైరి. ఆ వంశమున జన్మించిన భగీరథుడు తన పితామహులను గంగ ద్వారా ఉద్ధరించే నిమిత్తము తపస్సును చేయదలంచి హిమవంతమునకు ఎగినాడు. బ్రాహ్మణ శాపదగ్ధులై దుర్గతిని పొందిన వారిని స్వర్గమును పొందించే శక్తి గంగకు తప్ప మరెవ్వరికీ లేదు. గంగ శివాత్మిక, జలరూపి అయిన ఆ రెండవ మూర్తి బ్రహ్మాండములకు ఆధార స్వరూప, పరాప్రకృతి, ఇచ్ఛా, క్రియ, జ్ఞాన, శక్తి స్వరూప, ఆనందామృత రూప, కరుణాత్మిక, పరమాత్మ స్వరూప. విశ్వరక్షణ కొరకు పరబ్రహ్మ స్వరూపిణి అయిన గంగను లీలతో ధరించున్నాను. త్రిలోకములందలి సర్వతీర్థములు, సర్వపుణ్యక్షేత్రములు, సర్వధర్మములు, సర్వయజ్ఞములు, సర్వ తపస్సులు, షడంగములతో కూడిన వేదములు, చతుర్వేద పురుషార్థములు, నీవు నేను దేవతలందరి శక్తులు గంగయందు సూక్ష్మరూపంలో నున్నవి. గంగా స్నానం వలన సర్వతీర్థ స్నానముల, యజ్ఞముల, తపముల, దానముల, యోగముల ఫలము లభించును. గంగా స్నానము సర్వవేదాధ్యాయి, సర్వశాస్త్ర పండితుని కంటే మాన్యుడు. గంగా దర్శనం వలన మనోవాక్కాయజములైన సర్వపాపముల నుండి పవిత్రుడగును. కృతయుగమున సర్వత్రా తీర్థములే. త్రేతాయుగములో పుష్కరము తీర్థము, ద్వాపరంలో కురుక్షేత్రం తీర్థము, కలియుగములో గంగానది మాత్రమే తీర్థము. పూర్వజన్మల పుణ్యం వలన నా గొప్ప అనుగ్రహం వలన గంగా తీర నివాసం కలుగును. కృతయుగంలో ధ్యానము, త్రేతాయుగంలో ధ్యాన తపములు, ద్వాపరంలో ధ్యాన తపయజ్ఞములు, కలియుగములో గంగానది మాత్రము మోక్షహేతువులు. మరణాంతము వరకు గంగా తీరమున నివసించువాడు వేదాంతవేత్త, యోగి, బ్రహ్మచారి. కలియుగములో పాపలు తరించుటకు గంగ కంటే మరొక గతి లేదు. గంగా గంగా అని జపం వలన సర్వానర్థములు తొలగును. గంగ ఇహలోక పరలోక ఫలదాయిని. గంగా తీర నివాసము బ్రహ్మ జ్ఞాన ప్రాప్తికి కారణము. గంగా మహత్యం ఎరింగిన వారు దూరమునందున్నను అయోగ్యులైనను గంగవారిని అనుగ్రహించును. గంగానుగ్రహ ప్రాప్తికి శ్రద్ధ ముఖ్యము. బ్రహ్మాండమునకు వెలుపలనున్న పరబ్రహ్మ స్వరూప జలమే గంగాజలము. గంగా ప్రాప్తి కంటే గొప్ప లాభం లేదు. ఎంత గొప్పవాడైనను గంగా స్నానం చేయని వాని జన్మ వ్యర్థము. గంగను సేవింపని వారి కులము విద్యాయజ్ఞ దానాదులు వృధా. ఈ గంగ నా తేజోరూపమగు అగ్నిని గర్భమును ధరించినది కావున సర్వపాపనాశిని. గంగా స్మరణం వలన పాప సముదాయము క్షయమగును. గంగాయాత్రకు వెళ్ళువారు, అందుకు అనుమతించిన వారు సైతము సమాన ఫలమును పొందుదురు. గంగయందు భక్తియే ప్రధానము. ఎల్లవేళ్లందు గంగను స్మరించువారు సర్వబంధముల నుండి విముక్తులగుదురు. గంగయందు పితరులను ఉద్దేశించి భక్తితో తేనె, నెయ్యి, బెల్లము, నువ్వులతో కూడిన పాయసపిండము నుంచిన ఎళ్ళ పితరులు సంతృప్తులై సర్వకామనలు నిందితురు. ఒక లింగమును పూజించో సమస్త జగత్తును పూజించినట్లే. ఒక గంగా స్నానం వలన సర్వతీర్థఫలము కలుగును. గంగయందు స్నానం చేసి నిత్యము లింగమును అర్చించిన ఎళ్ళ ఒక జన్మలోనే ముక్తుడగును. గంగా తీరమందు శివలింగ పూజా ఫలంతో అగ్నిహోత్ర, యజ్ఞ, వ్రత, దాన, తపాదుల ఫలములు కోట్యంశతో కూడా సమానము కావు. గంగకు వెళ్ళుటకు సంకల్పించగానే పితరులు సంతోషింతురు. పాపములు నిరాశతో శరీరం నుండి వెళ్ళిపోవును. వ్యాపారాదులకు వెళ్ళి గంగా స్నానం చేసినను స్వర్గమునకు ఎగుదురు. అనిష్టముగా స్నానం చేసినను సర్వపాపములు నశించును. గంగా స్నానం చేయనంత వరకు మాత్రమే సంసారంలో భ్రమించుందురు. గంగా స్నానమునకు బయలుదేరి మార్గమధ్యంలో మరణించినను గంగా స్నాన ఫలం వచ్చును. గంగా మహాత్మ్యమును వినినవారు, చదివినవారు సమస్త పాపరహితులగుదురు. జన్మాంతర పుణ్యం వలన గంగయందు భక్తి కలుగును. పాప సముదాయము గంగా దర్శనం మాత్రమే నశించును. గంగా స్పర్శ వలన సమస్త దోషములు నష్టములగును. నిష్పాపులు గంగను సహస్ర సూర్య సదృశ పరంజ్యోతి స్వరూపునిగా చూచెదరు. నాస్తికులు గంగను సాధారణ నదిగా దర్శించెదరు. గంగా తరంగములు స్వర్గానికి సోపానములు. గంగా తీర ప్రాంతం ఎల్లవేళ్లందు మంగళప్రదమే. గంగా తీర వాసులందరూ దానయోగ్యులే. విద్యల్లో ఆత్మవిద్య, దేవతాగణంలో విష్ణువు, భక్తుల్లో శివభక్తుడి వలె గంగా తీర్థములలో విశిష్టమైంది. పితరులు తమ వంశంలో ఎవరైనా గంగా స్నానం చేయుదురా? చేసి దేవర్షి పితరులను తృప్తిపరిచిన, దీనులను అనాథులను సంతోషపరిచిన, సమదృష్టితో శివ విష్ణు మందిరాలు నిర్మించి సమ్మార్జనాదులు చేయుదురా అని గానం చేయుచుందరు. కోరికతో కానీ కోరిక లేకుండా కానీ గంగయందు మృతి చెందిన ఏ ప్రాణియు నరకమును పొందదు. గంగా తీరమున నివసించు ఇతర తీర్థాలను పొగుడుచు గంగను గౌరవించిన వారు నరకమును పొందుదురు. ఓ హరి,
నిన్ను నన్ను గంగను ద్వేషించేవారు తన వారితో కూడి నరకమున పడుదురు. 60,000 గణములు గంగను రక్షించుందురు. గంగా భక్తులు కానివారికి విఘ్నములు కలిగించుందురు. గంగను ఆశ్రయించినవాడు ముని పండితుడు పురుషార్థ సాధకుడు. గంగయందు ఒకసారి స్నానం చేసించో అశ్వమేధయాగ ఫలమును, నెలల రోజులు స్నానం చేసిన తన పూర్వులతో సహా ఇంద్రలోక నివాసము, 1 సంవత్సరము స్నానం చేసించో విష్ణులోక నివాసము, యావజ్జీవము స్నానం చేసించో జీవన్ముక్తుడై దేహాంతమున ముక్తిని పొందును. గంగయందు తిథి నక్షత్రాది సంకల్పములు లేకుండా స్నానం చేసినను పాపములు నశించును. గంగను సేవింపనవాడు పండితుడైనను మూర్ఖుడు. గంగాదేవి విగ్రహ ప్రతిష్టకు మందిరం నిర్మించినవాడు సమస్త భోగములను అనుభవించి గంగాలోకమున వసించును. గంగా మహిమను వినిపించిన వారిని ధనముతో సంతోషపెట్టించో గంగా స్నాన ఫలం కలుగును. పితరులను ఉద్దేశించి గంగాజలంతో శివలింగమును అభిషేకించిన ఎళ్ళ వారు నరకంలో ఉన్నను సంతృప్తులగుదురు. గంగాజలంతో సూర్యునకు అష్టాంగార్ఘ్యం సమర్పించించో ఇతర జలాల్లో ఇచ్చిన అర్ఘ్యం కంటే 1,000,000 రెట్ల అధిక ఫలము వచ్చును. గంగా తీరమున దేవాలయం నిర్మించించో ఇతరత్రా నిర్మించిన దానికంటే 1,000,000 రెట్ల అధిక ఫలం కలుగును. వాపి కూప తటాకాదుల వల్ల కలుగు పుణ్యము గంగాజల దర్శన స్పర్శన పానముల వలన కలుగును. గంగా స్నానం వలన కలుగు ఫలము అక్షయము, స్వర్గదము, మోక్షప్రదము. కలికల్మషమును హరించుట యందు గంగ వంటి తీర్థము మరొకటి లేదు. ముక్తిని అసంకట్లో అవిముక్తము వంటి క్షేత్రము లేదు. గంగా స్నానం చేయవారికి యమదూతలు దూరముగా ఉందరు. గంగా తీరవాసులను పూజించించో అశ్వమేధ యాగ ఫలము వచ్చును. గంగా తీరమున గో భూ సువర్ణ దానములు చేసిన పునర్జన్మ ఉండదు. వస్త్రదానం వల్ల దీర్ఘాయువు, పుస్తకదానం వల్ల జ్ఞానము, అన్నదానం వల్ల సంపద, కన్యాదానం వల్ల యశోవృద్ధి కలుగును. దూడతో కూడిన గోవును విధిపూర్వకంగా దానం చేసిన వారు గోలోకంలోనూ నాకలోకంలోనూ బంధు పిత్ర మిత్ర సహితముగా సర్వభోగాలు అనుభవించుదురు. తర్వాత సంపన్నమైన సద్వంశమందు జన్మించి సకల భోగాలు అనుభవించుదురు. పిమ్మట కాశీకి వచ్చి ఉత్తరవాహిని గంగలో స్నానం చేసి విశ్వనాథుని పూజించి దేహాంతమున ముక్తులగుదురు. బ్రాహ్మణులకు 1 రూపాయి తూకం గల బంగారం దానం చేసిన వారు సర్వభోగాలు అనుభవించి తర్వాత జన్మయందు జంబూద్వీపమున చక్రవర్తి అయి అవిముక్తమును చేరి ముక్తులగును. జన్మ నక్షత్రమును స్నానం చేసిన జన్మ ప్రవృత్తి చేసిన పాపములు ధ్వంసమగును. వైశాఖ కార్తీక మాఘమాసముల్లో గంగా స్నానం శ్రేష్టము. అమావాస్య సంక్రాంతి చంద్ర సూర్య గ్రహణములు వ్యతిపాతములు మేష సంక్రమణము ఉత్తరాయణ దక్షిణాయన పుణ్యకాలములు సోమవారము చంద్రగ్రహణం రోజున ఆదివారం సూర్యగ్రహణం నాడు గంగా స్నానము అనంత ఫలం నొసగును. శ్రద్ధాభక్తులతో కూడిన గంగా స్నానం చేసిన బ్రహ్మహత్యా దోషము కూడా తొలగును. గంగా తీరమున మరణించిన క్రిమికీటకాదులు ఒడ్డున పడిన చెట్లు కూడా పరమగతిని పొందును. జ్యేష్ఠ శుద్ధ దశమి హస్త నక్షత్రంతో కూడినప్పుడు గంగను యథావిధంగా పూజించిన వారు 10 జన్మలందు చేసిన మానసిక కాయిక వాచకములైన దశవిధ పాపముల నుండి విముక్తులగుదురు. ఆ రోజు రాత్రి జాగరణ చేయాలి. పగలు 10 రకాల పుష్పాలు, 10 రకాల సుగంధములు, 10 రకాల నైవేద్యములు, 10 రకాల ఫలములు, 10 రకాల దీపములు, దశాంగ ధూపము మున్నగు వాటితో యథావిధిగా గంగను 10 సార్లు పూజించాలి. 10 దోసులు నేతితో కూడిన నువ్వులను గంగాజలమందు ఉంచాలి. బెల్లము సక్తుపిండితో కూడిన 10 పిండాలను గంగలో ఉంచాలి. నువ్వులను పిండాలను గంగయందు ఉంచినప్పుడు ఓం నమ శివాయే నారాయణయే దశహరాయే గంగాయే స్వాహ అను 20 అక్షరాల మంత్రమును చదవాలి. గంగా పూజ, దానము, జపము, హోమము అన్నీ పై మంత్రంతో చేయాలి. పూర్ణకుంభపు మూతిని వస్త్రంతో కప్పాలి. దానిపై బంగారంతో కానీ వెండితో కానీ చేసిన గంగామూర్తిని ఉంచాలి. గంగామూర్తిని పంచామృతాలతో శోధించాలి. 4 భుజములు 3 కన్నులు కలిగి నదీ నదములు సేవించుండగా అందమైన శరీరం కలిగి 4 చేతులందు పూర్ణకుంభము, తెల్లని కమలము, వరద అభయ హస్తములతో ఒప్పుచు సౌమ్యమైన ఆకారము, శ్వేతచిత్రము కలిగి చామరములతో వీచుండగా ముల్లోకములందువారు పాదములను సేవించుండగా దేవతలు ఋషులు స్తుతించుండగా 10,000 చంద్రులు కాంత ప్రకాశించున్నట్లుగా గంగాదేవిని ధ్యానం చేయాలి. ధూపదీప నైవేద్యాలతో పూజించిన పిమ్మట త్రిమూర్తులను, సూర్యుని, హిమవంతుని, భగీరథుని గంగా ప్రతి ముందు పూజించాలి. అనంతరము 10 ప్రస్థల నువ్వులను 10 మంది బ్రాహ్మణులకు దానమివ్వాలి. ఈ విధంగా గంగను పూజించిన ఎల్ల దశవిధ పాపముల నుండి విముక్తులగురు. జ్యేష్ఠ శుక్లపక్ష దశమి హస్త నక్షత్రము బుధవారము 3 కూడించో మిక్కిలి విశేషము. ఆ రోజున గంగానది జలమందు నిలబడి ఓం నమ శివాయై అను దశహరా స్తోత్రమును 10 సార్లు పఠించించో మానసిక కాయిక వాచకములైన 10 రకాల పాపములు క్షయమునందును. దశహర స్తోత్రమునకు భావము. ఓ గంగా, నీవు శివస్వరూపవు.
మంగళదాత్రివి, విష్ణు స్వరూపిణివి, బ్రహ్మరూపిణివి, రుద్రస్వరూపవు, శంకరివి, సర్వదేవ స్వరూపిణివి, సంసార రోగమునకు ఔషధమూర్తివి, సకల వ్యాధులను నశింపజేయు వైద్యరూపవు, విషహంత్రివి, సంసార విషనాశినివి, జీవన రూపవు, తాపహంత్రివి, ప్రాణంనకు ఈశ్వరివి, శాంతి పరాకారిణివి, శుద్ధమూర్తివి, సర్వ సంశుద్ధకారిణివి, పాపంనకు విరోధి రూపవు, భుక్తిముక్తి ప్రదాయనివి, కళ్యాణదాత్రివి, ఇహపరలోక భోగదాయనివి, భోగవతి రూపమైన పాతాళగంగవు, మందాగ్ని రూపమైన స్వర్గంగవు, స్వర్గదాత్రివి, ముల్లోకములకు అలంకారమైన దానవు, ముల్లోకములో ప్రవహించుదానవు, త్రికాలములందు శుద్ధముగా ఉండదానవు, క్షమగలదానవు, త్రేతాగ్నులందు ఉండదానవు, తేజస్సు కలదానవు, అలకానందవు, లింగధారణివి, అమృత ప్రవాహ స్వరూపవు, బ్రహ్మాండమున శ్రేష్ఠాలవు, రేవతీ నక్షత్ర స్వరూపవు, పరిపూర్ణురాలవు, లోకజన్నివి, విశ్వమునకు హితురాలవు, నందినివి, భూమి స్వరూపవు, నిర్మల జల స్వరూపవు, ఉత్తమ ధర్మ రూపవు, బ్రహ్మాదుల చేత మా వంటి వారి చేత సేవింపబడదానవు, తరింపజేయుదానవు, సంసార పాశములను ఛేదించుదానవు, భేదం లేని దానవు, శాంత్రాలవు, సర్వశ్రేష్ఠవు, వరదాయనివి, ఉగ్రస్వరూపవు, సుఖభోగములను కలిగించుదానవు, సంజీవినివి, బ్రాహ్మణులందు భక్తి కలదానవు, మోక్షదాత్రివి, పాపనాశనివి, భక్తుల బాధను తొలగించుదానవు, జగన్మాతవు, ఆపదలకు విరోధివి, మంగళమూర్తివి, శరణ పొందిన దీనులను ఆర్తులను రక్షించుదానవు, ప్రాణులందరి బాధలను హరించుదానవు, నారాయణుని శక్తి స్వరూపవు, అవిద్యారహితురాలవు, దుర్గాసుర సంహారునివి, సమర్థురాలవు, సర్వోత్తమరాలవు, ముక్తిప్రదవు, నీకు పునః నమస్కారము. ఓ గంగా, నా ముందు ఉండుము, నా వెనుక ఉండుము, నా పార్శ్వములందు ఉండుము. నేను నీ యందు ఉందునుగాక. ఆది యందు, అంతమునందు, మధ్య యందు, అంతటా నీవే ఉన్నావు. నీవే మూల ప్రకృతివి, పరమ పురుషుడవు, పరమాత్మ అయిన శివుడవు. ఈ స్తోత్రమును చదివినను విన్నను దశవిధ పాపములు నశించును, అన్ని ఆపదల నుండి విముక్తులగుదురు, సర్వ మనోరథములు నెరవేరును. ఈ స్తోత్రమును రాసి గృహమునందు ఉంచుకొన్నచో అగ్ని చోర సర్పాది భయములుండవు. గౌరీని పూజించినట్లే గంగను పూజించవలను. ఓ విష్ణువా, నేను నీవు ఒకటే, నీవు గౌరీ ఒకటే, గౌరీ గంగా ఒకటే. మూఢులు శివకేశవులకు, లక్ష్మీపార్వతులకు, గంగా పార్వతులకు భేదం కల్పింతురు. ధన్యవాదాలండి.